ఆహా రామా 70 కోట్ల దేవతలు 30 కోట్ల మనుడు సురలు రాక్షస గరడ గంధర్వ కిన్నెర అకింపురుష 33 కోట్ల దేవతల మర్యాద మరి ఇట్లా ఉండంగా అమ్మ రామ 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 దేవతల వాసాయమ్మ రామ రామ మరి ఎట్లా గల్లాది రామ రామ మరి అటువంటి ఆ యొక్క కోటి గొల్లలు 150 గొల్లలు తిరుమల్లు వరుసతోటి బాంధవులు తిరు గొల్లలు తిరుమందర గొల్లలు బట్ట మేకళ్ళు బైకాని వాళ్ళయ్య అంగ బంగాళ రాజ్యమరయ్యా మరి మాయ బంగాళ రాజ్యమే అమ్మా కోటి గొల్లలు ఉన్నారు పటువంటి మొత్తంగా బర్ర గొల్ల యాదవనందరూ వాళ్ళకు ఆవులు 12,000 రాయ్యా ఇక గోవులు 12,000 రాయ్యా గోవులు 12,000 గొర్రెలు 12,000 మేకలు 12,000 మాతగా పోయిలు 12,000 వాళ్ళ రాజ్యం లోపల మాత్రం అటువంటి ఆ యొక్క ధనము ధాన్యం ఉన్నది అక్కడ మరి 7 ఏళ్ల పొద్దు ఆ యొక్క కాలమల్లా లేదా రామ 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 7 ఏళ్ళ ఎద్దాడి ఎద్దడొచ్చిరాడి 7 ఏళ్ళ ఎద్దడి రామ 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 వాళ్ళకి 7 ఏళ్ళ ఎద్దడొచ్చింది లేగ పంచకము ఆవు అరగిస్తుంది ఆవు పంచకము లేగ అరగిస్తున్నది మరి ఆ యొక్క మాత్రంగా తిందామంటే గడ్డి లేదు తాగుదామంటే నీళ్లు లేకపాయరాయ్యా నా బర్రగొల్లలు రాయ్యా మరి గొర్రెలకు మేకలకు గడ్డి నీళ్లు లేవు రాయ్యా నా చక్కని గొల్ల రాజులే అమ్మా మరి 1 ఏడేమో మరలు కొడుతున్నారు 1 ఏడు గనక యాపలు కొడుతున్నారు 1 సంవత్సరం రాగులు కొడుతున్నారు అమ్మా అట్లా కొన్ని రోజులు కాలం గడపబట్టి మరి అట్లా కొన్ని రోజులు కాలం గడుపుతున్నారు ఏమి చేద్దాము తల్లి పంచకము పిల్ల అరగిస్తుంది పిల్ల పంచకము తల్లి అరగిస్తున్నది అరే తమ్ములారా మరి 4 రాజ్యాలు నవకొండ పుదివి 12 భూములు మనం మత్తు మాన్యాలు పోదాము గడ్డి నీళ్లు ఎక్కడున్నాయో మీరు పొలమల్లా చూడారు రామ రామ పొలమల్లా చూడరు రామ 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 గడ్డి నీళ్ళు ఎక్కడున్నాయో నాలుగు రాజ్యాలు రామ రామ 4 రాజ్యాలు నవకొండ పుదివి అండపండ బ్రహ్మాండం తిరుగుందిరా తమ్మి అయ్యయ్య గొల్లరాజులారాయ్యా ఈ రకంగా చెప్పిండు అటువంటి బోయిలు కొంది మతిగా అందరు కలిసి 4 రాజ్యాలు నవకొండ పుదివి ఎక్కడ తిరిగినా గడ్డి నీళ్లు లేవు ఎక్కడ గడ్డి లేదు మరి ఆ గడ్డి నీళ్లు లేవు గడ్డి నీళ్లు లేక మరి తిరుక్కుంటా తిరుక్కుంటా ఎక్కడొస్తున్నారు అది ఢిల్లీ పట్నం ఉన్నది రామ రామ ఢిల్లీ పట్నం ఉన్నది రామ 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 ఢిల్లీకి 12 ఆవిడ దూరమమ్మో ఆవిడ దూరము రామ రామ ఢిల్లీ పట్టణానికి మాత్రంగా 12 ఆవిడ దూరం ఆ పొలిమల మీద గడ్డి నీళ్లు అబాధ ఉన్నాయి మరి చిన్న కుంట్ల నీళ్లు రాయ్యా
పెద్ద కుంట్ల పడుతున్నాయే అమ్మా చిన్న కుంట నీళ్ళు పెద్ద కుంట్ల పడుతున్నాయి పెద్ద కుంట నీళ్ళు చిన్న కుంట్ల పడుతున్నాయి గడ్డి మత్తుకున్నది మాత్తున్నటువంటి నీళ్లు మత్తుకున్నాయి ఇక్కడ పొలం చూడ నీకు వచ్చిన బోయుడు మోపెడు గడ్డి కట్టుకున్నాడు అంగ బంగాళ రాజ్యం మాత వెళ్ళిపోతానని అయ్య వద్దు వెళ్ళే వద్దు వెళ్ళే మద్దు వెళ్ళేనా అరే వద్దు వెళ్ళే మద్దు వెళ్ళే మద్దు మరికొడ వృక్షాలు వెళ్తూ ఉన్నాడు నిండు నీరవేను పండని మారు పండని మారు పరమాను అయ్య తరలి బాట బాట పట్టిరి అయ్య తరలి బాటలు బాట పట్టిరా సరే అనుకుంటా ఈ గడ్డి నీళ్లు మత్తుకున్నాయి మత్తగటువంటి పొలము చూసి వచ్చిండు పొలము చూసి వచ్చినప్పుడు మాత్రం 1,000 గొల్ల రాజులు ఇక పర్వాలేదు అక్కడనే పోయి కనుక మాత్తగటువంటి ఆ యొక్క తావులు పెట్టి వెళ్ళిపోదామన్నారు ఆవులు 12,000 గోవులు 12,000 బర్రెలు 12 లక్షలు గొర్రెలు మేకలు వాళ్ళు కనుక మాత్తగటువంటి ఆ యొక్క టంబు డేరలు కట్టి ఈ రకంగా సిద్ధమయ్యి అందరూ తయారయ్యిండ్రు వాళ్ళ తాన కనుక మాత్తగటువంటి 8 సేర్లది ఎండిలింగము ఇక 12 సేర్లది రాయా ఇక బంగారు లింగం రాయా 8 సేర్లది ఎండిలింగం 12 సేర్లది బంగారు లింగము అది పిండమ్మ దేవే రామ 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 పిండమ్మ దేవే రామ 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 గొల్లరాజుల దగ్గర రామ 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 పిండమ్మ దేవరున్నదే ఆ పిండమ్మ దేవరా దేవరని ఎట్లా చేద్దామని మాతగా గొల్లరాజు ఈయనని కట్టని ఈనాపదిండి కోడముఖం చూడని పెడగొట్టుటావు అది పుట్టుమాసి కమ్మరాయ ఆ దేణువదు శివుడు రాయా ఈయనని కట్టని ఈనాపదిండి కోడముఖం చూడని పెడగొట్టుటావు పుట్టుమాసికమ్మ మీద మాతగా గోనె వేసినారు గోనె వేసి కనుక మాతగా అటువంటి ఎండిలింగము బంగారు లింగము ఆ ఆవు మీద పెట్టిండ్రు కోరి లేపండో ఈ దండునే దండు లేపమన్నారా లేపండో ఈ దండునే దండు లేపమన్నారా అరే దశగుట్టాలు దండుకి ఎర్ర గుట్టలు బట్టి వెళ్ళిపోని దశగుట్టాలు బట్టిరే దండుకి దశగిటాలు బట్టిరే దండుకి సార చేసిరి అరే ఆవులు 12,000 గోవులు 12,000 గోవులగా సేడు గోపాలకు 12 లక్షల ఇక దండు కూడా లేపండో ఈ దండునే ఇక దండులు లేపమన్నారా అరే ఆవులు 12,000 ఆవులు 12 గోవులు 12,000 12 లక్షలు దండల్లానే ఉన్నది ఆ గొల్లానే రాదులే ఇక తల్లి ఆ గొల్లానే రాజు ఇక తల్లి బాట పట్టిరి అడుగొక్కనే ఆవిడ ఇక జంగొక్కనే పరవడి జంగొక్కనే పరవడే ఇక వాళ్ళే వస్తూ ఉన్నారా అరే ఆవిడ వేడ ఎల్లు 2 వేడ ఎల్లు 3 వేడ ఎల్లు 3 వేడ దూరం వాళ్ళే వస్తూ ఉన్నారు ఏమంటారే ఉన్నారు ఆ గొల్లానే రాజు ఢిల్లీకి 12 ఆవిడ 12 ఆవిడ దూరం 12 ఆవిడ దూరమే ఇక వాళ్ళల్లానే వచ్చి మరి ఢిల్లీ పట్టం పొలివెరా ఆ పొలివెర మీదకి వచ్చిందిరా నా సకుని గల్ల రాజులే అమ్మా అక్కడ మక్తుమాన్యాలు వచ్చిండ్రు మక్తుమాన్యాలు చేరవచ్చిండ్రు చేరవచ్చి గొల్లరాజులు
ఇక్కడ కనుక మాత్రంగా తావు పెడదాము ఆ గొల్లరాజు మాత్రం అటువంటి టంబురేరలు మరి తావు పెడదామన్నారు అమ్మ పుట్టగడ్డ చూసి పుట్టగడ్డలు చూసి రారు రామ 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 ఒక పుట్టగడ్డ ఉన్నారు రామ 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 పుట్టగడ్డ చూసినారే పుట్టగడ్డ చూసినారు రామ 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 ఆ పుట్టగడ్డ చూసి 8 సేరది ఎండిలోగా లింగమరాయా 12 సేర బంగారు లింగమే అమ్మా ఆ బంగారు లింగాలు పట్టిండ్రు రాయా పుట్టగడ్డ మీద పెట్టిండ్రు రాయా ఆ పుట్టగడ్డ మీద పెట్టిండ్రు సిరికిమిలికి గొడ్డలి శ్రీరామ కర్ర గొడ్డలి చేత పట్టి అయ్య గొడ్డలల్లా చేత పట్టి గొడ్డలల్లా చేత పట్టి మంగళ కొట్టిరి మలిపి దొడ్డు పెట్టిరి మంగళ కొట్టి రంగ దొడ్డు పెట్టిరి మరి మంగళ కొట్టిండు మలిపి దొడ్డు పెట్టిండ్రు అయ్య సంద చెట్లు వాళ్ళు కొడతారు సాబి దొడ్లు దొడ్లు పెట్టిరి సాబి దొడ్లు దొడ్లు పెట్టిరి అక్కడ మాత్రగా దిగులు మగలైన సండలు కొట్టిండ్రు సాబి దొడ్లు పెట్టిండ్రు మంగ చెట్లు కొట్టిండ్రు మలిపి దొడ్లు పెట్టిండ్రు అక్కడ గుడిసెలు వేసుకున్నారేమో నా సకని గొల్లరాజు అమ్మా గుడిసెలు వేసుకున్నారు ఆ గుడిసెలు వేసుకొని అక్కడ తావురం మెట్టిళ్ళు ఆవులు 12,000 గోవులు 12,000 8 సేరది ఎండలింగం 12 సేరది బంగారలింగం పీనగల మింగేది పిండమ్మ దేవర ఆ గొల్లరాజులు దేవర కాడికి వచ్చిండ్రు అమ్మ అమ్మ రావే దేవరా నా తల్లి రావే దేవరా అమ్మ రావే దేవరా నా తల్లి రావే దేవరా అరే అమ్మ రావే తల్లి రావే తల్లి రావే దేవరా అమ్మ రావే దేవరా ఈ గొల్లరాజులందరూ వచ్చి మా ఆవులు మంచిగా ఉంటేనే అమ్మా మా బర్రెలు మంచిగా ఉంటేనే అమ్మా మా గొర్రె మేకలు మంచిగా ఉంటే అమ్మా నీకు వారం పుట్ట పండుగ చేస్తానే అమ్మా ఆవులు మేకలు గొర్రెలు గోదలు అన్నీ గోదా గొడ్డు పిల్ల జల్ల అందరు మంచిగుంటే వారం పుట్ట పండుగ చేస్తాం అమ్మ దేవరా గొల్లరాజులు కనుక దేవరకు మాత్రంగా పడి పడి మొక్కుతున్నారు ఓరి అట్లా కొన్ని రోజులు ఈ ఏడాది 2 ఏళ్ళు రాదు రెండెల్లానే పొద్దులానే రెండుట్లానే 1 3 మధ్యము మూడుట్లానే 2 అయ్యా అట్లా కొన్ని రోజులు 12,000 అడ్డాన పడి లోపల ఈ రకంగా సంవత్సరాలు జరుగుతున్నాయి అమ్మా ఈ ప్రకారంగా సత్యవాది ఎప్పుడు మాత్రం అడ్డాన పడివి క్షత్రియ మధ్య లోపల ఈ ప్రకారంగా మాత్రం ఎప్పుడుగా గడ్డి మేసుకుంటా ఆవులైనా ఆ పచ్చ గడ్డి మేసుకుంటా ఆవులు మాత్రం ఈయనని గట్టని ఎప్పుడుగా దేండవలైనా అమ్మ ఆవులు కడతా ఉన్నాయమ్మా కట్టని ఆవులు కడుతున్నాయి ఈయన ఆవులు ఎంతున్నాయి అచ్చోటి ఆవుల మంద ఎప్పుడు మాత్రం ఎల్లి పారుతున్నది
ఆవుల మంద రామ రామ అచ్చోడి ఆవుల మంద దానపడి విచిత్రే మధ్య లోపల ఎప్పుడు మాత్రం ఆవులు పాలార వచ్చినట్టు ఆవులు ఉన్నాయి ఆవుల మందానైనా రామ రామ ఇక పాలార వచ్చినట్టు ఆవులు ఉన్నాయి మరి ఆవు కాలు కొక్కలేగా ఆవులు కడుతున్నాయి ఆవులు ఇంతున్నాయి బర్రెలు కడుతున్నాయి బర్రెలు ఇంతున్నాయి ఇక గొర్రెలు లేకమాతగా గొర్రె పిల్లలు మేక పిల్లలు లేగలు పుట్టి కనుక పుట్టగడ్డల పోటీ పోట్లాడుతున్నాయి ఆ బర్రె గొల్లలు పాలార పోసినట్టురా పాలార పోసినట్టు ఉన్నది గొల్లరాజులు ఏమనుకుంటారు అయ్యయ్యో తమ్ములారా ఇక్కడ ఢిల్లీ పట్నం మాతంగా పొలవర మీద ఉన్నాము మన మాతంగా అటువంటి పిండమ్మ దేవర మరి లేగలిచ్చింది అటువంటి అన్ని విధాల బాగున్నాము దేవర పండుగ పండుగ చెయ్యాలి దేవర పండుగ పండుగ చెయ్యాలి పండుగ చెయ్యాలి తమ్ములారో సకాని గొల్లలు తమ్మి ఇక్కడ మాతంగా పాలారు పోసినట్టు ఉన్నాము ఈ తల్లి పండుగ చెయ్యాలి ఒకవేళ కనుక మాతంగా అటువంటి శాటపూరి అంగడి పోయి మీరు పండుగ సామాను రా తమ్మి ఇక సమాను తీసుకురాండి తమ్మి ఈ తల్లికి పట్టే సామాను రాయ 101 నిమ్మకాయ తమ్మి అవి 101 గుమ్మడికాయలు రా తమ్మి 101 కొబ్బరికాయ తమ్మి 101 కోడిగుడ్లు తీసుకురాని తమ్మి ఇంటారు తమ్ములారా తమ్మి కొర్రన్నం వండాలి కొండ దట్ట వయ్యాలరా తమ్మి మనము పచ్చన్నం వండాలరా తమ్మి కొబ్బరికాయలు నిమ్మకాయలు సన్నయాటలు మేడి ముద్దలు గుమ్మడికాయలు అటువంటి తెలుపు నలుపులు 12 వందల ముగ్గులు కొట్టాలే తమ్మి ఒక చాట ఒక మంటే ఒక చల్లెడ కావాలే తమ్మి దాన్ని చూసుకోనికి అద్దమురా తమ్మి దువ్వుకోనికి ఈర్పలేంది తమ్మి మరి లక్క మంటలు తీసుకురాని తమ్మి అమ్మవారు జాతర చెయ్యాలరా తమ్మి నేను చెప్పిన సామాను మొత్తం తీసుకురాండి ఇక్కడ చాటపూరి అంగడి ఉన్నది అయ్యా అంగడల్లా వెళ్ళిపోవాలి గంటలో పాల గడియాలో పాల అరే గంటలో గడియాలో పాల చక్కర ఒక్క గొల్లరాజు తనని బాటలు బట్టి కుర్మాతో ఇడికి దగ్గర యాడికి వస్తారా పిండి బియ్యము తెస్తా ఉన్నారు మరి పిండి బియ్యం అతగటువంటి దేవర పట్టే సమారు వాళ్ళు సమాను తెచ్చిందరయ్యా నా గొల్లరాజులే అమ్మా 70 వందల పట్టు రాసుతున్నారే అమ్మా పంచమంగళ ముగ్గులు పడుతూ ఉన్నారే అమ్మా 70 వందల మాతగటువంటి ముగ్గులు రాసిన పుట్టగడ్డ మీద మాత్రం అరసైమందం గద్దె వేసిన గద్దె మీద ఎండిలింగం బంగారు ఆ చోట పెట్టి ఇక కొర్రల్ల వండినరాయ్యా కొండలు దట్ట పెడుతున్నారే అమ్మా పంచరంగులు పెడుతున్నారు అమ్మా నా అమ్మవారు దేవరాయ
ఆ దేవరకు అన్ని సిద్ధము చేసి పందు పత్తి ఒకటే ఒత్తి మరి ఏదో నూనె పోసి అగండ జ్యోతి ముట్టించిందిరాయ నా సకలి గొల్ల రాజులేమా. ఈ రకంగా మరి ఎటువంటి మరి మేకపోతులు గొర్రెల పోతులు ఇటువంటి ఆ యొక్క కోడి పుంజులు ఇవన్నీ వచ్చి జడతలు పడుతున్నాడు. పండుగ మొదలు పెట్టిండు. ఇడిజాం అర్ధరాత్రి 12 గంటల రాత్రి ఇక్కడ లేని సప్పుడు మరి గొల్లోళ్ళ సప్పు, కురుమోళ్ళ సప్పుడు, ఒడ్డరోళ్ళ సప్పుడు, ఈ సప్పుడు వేరే ఉంటది. ఈ రకంగా సప్పుడు అవుతుంది. ఇది ఎవరు చూస్తున్నారే? మరి చెండియాపురి పట్నం వెళ్తాడు బిల్లలు సోమరాయుని భార్య మాత్తగటువంటి కన్న తల్లి కానబాయి గర్భాల మాత గోరాయుడు జగరాయుడు అప్పావలకరాయుడు మరి ఉగరాయుడు జగరాయుడు వాళ్ళు ఇద్దరన్నదమ్ములు ఉన్నారు. అరే అలా అక్కరవాడు కులాల కురుమోడు పత్తి కంగ్రాం పటాని భాష పత్తి కంగ్రామే పటాని భాష ఉన్నాడు. పటాని భాష ఉన్నాడు. పత్తి కంగ్రా పొడు ఉన్నాడు. పత్తి కంగ్ర పొడు పటాని భాష. ఆ బిల్లల చోబరాయనికి అయ్యో ఎండి ఉన్నది బంగారం ఉన్నది కాయతందుకు ఎండి గిల్లాలు తిననీకి ఎండి గిన్నాలు అరెమురాలు ముఖ్యాలు వాళ్ళ ఇంట్లో ఒట్ల కందూరు బేరం ఉన్నాయి. పౌడాలు ముచ్చాలు వాళ్ళ ఇంట్లో పదకందుల బేరం ఉన్నది. అటువంటి ఢిల్లీ ఇద్దరు అన్నదమ్ములు ఢిల్లీ వెళ్తాడు. ఢిల్లీ సుల్తాన్ భాష ఆ ఢిల్లీ పట్నము మన్నెబోద పట్టిర్రు రామ రామ. ఢిల్లీ పట్నం అయితే రంగ రామ రామ రామ. ఢిల్లీ పట్నం మన్నెబోద పట్టినారే. అలా హక్కెరోడు రంగ రామ రామ రామ. ఇద్దరు అన్నదమ్ములు జోడి పెద్ద పుల్లు ఉగరాయుడు జగరాయుడు. ఇద్దరు అన్నదమ్ములు రంగ రామ రామ రామ. ఢిల్లీ పట్నము మాత్రటువంటి ఆ యొక్క మరి మన్నెబోద పట్టుకున్నారు. అది రడబండాల బుర్జురాయ కొత్తల బుర్జు ఉన్నారే అమ్మా. రెడబండాల కొత్తలాది బురుజు మీద ఇద్దరన్నదమ్ములు బాతగా అటువంటి తమ్ముడు వండుకుంటే అన్న గస్సు తిరుగుతున్నాడు. అన్న వండుకుంటే తమ్ముడు గస్సు తిరుగుతున్నాడు. రెడబండాల బుర్జు ఎక్కిరి. అరే రెడబండాల బుర్జు ఉన్నాడు. బుర్జు కూడా ఎక్కుతున్నాడు. 4 రోకులు కళ్ళ చూసిండు. 4 రోకులు కళ్ళ చూసే వరకు ఢిల్లీ పట్టము పలువర మీద ఎక్కలేని సప్పుడైతున్నది అమ్మా. మరి ఎక్కలేని తీటీలు పెట్టిందిరాయ్యా. ఈ రకంగా మాత్రంగా అటువంటి అఖండ జ్యోతి ముట్టించి పండుగ చేస్తున్నారు. జ్యోతి కల్లా చూసిండు అయ్యా 12 చేతుల
లేవు లేవు మరి ఇంటవు నాయన్న అన్నా ఎవరు కావచ్చు ఇక్కడ వచ్చి పండుగలు పబ్బలు రవేలి మోగుతున్నది ఢిల్లీ పట్నం లోపల కనుక ఇవ్వడు అగండం ముచ్చిచ్చిండు అక్కడ సప్పుడైతుంది పాలివాడు ఎవడు పగవాడు ఎవడు లేవు లేవు అన్నా అన్నా లేవరే అన్నయ్య నువ్వు లేసి కాసలు పోయరా లేవరే అన్నయ్య నువ్వు లేసి కాసలు పోయరా అరే పాలివాడు ఎవడు పగవాడు ఇత్తుడెవడు వచ్చరా చెత్తుడెవడు ఇత్తుడెవడు వచ్చరా వాడు చెత్తుడెవడు వచ్చరా పాలివాడేవాడు వచ్చరా పగవాడేవాడు వచ్చరా పాలివాడేవాడు వచ్చరా ఇక పగవాడేవాడు వచ్చరా అరే లేవరా అన్నయ్య లేసి కాసలు పోయరు లేవరే అన్నయ్య నువ్వు లేసి కాసలు పోయరా మరి ఇద్దరు అన్నదమ్ములు రడబండల కొత్తలాది బురుదు రాయ బురుజు మీదకెళ్ళి కింద దుంకిందురాయా ఆ కొత్తలా బురుజు కింద దుంకి అమ్మ పగలకు రాలా బయట గుంజీరి నాలుగాళ్ళు గడుగుతున్నారు అరే నాలుగాళ్ళు గడుగుతా ఉన్నారు నరుకుతంజాలు ఏపుతా ఉన్నారు ఊపురం తిరుగు ఉరిగచ్చే పేర్లు వేసి కలికి తుర్రాయి కంటే మేడాలు పెడతా ఉన్నారు కొంగల కోగిల పాములాది బల్లె ఉన్నారు కొంగల కోగిల పాముల బల్లె కోగిలైతే గుర్రాని కేసిండ్రు ఇద్దరన్న దమ్ములు ఉన్నారు అరే అంకుల పాదం పెట్టి అశ్వ మీద వాళ్ళే పడ్డారు గుర్రం మీద కొలువు తీరి మరి వెతన్ను తమ్ము గురుడా దెబ్బలు కొట్టిరి అరే తిండు మీద తిండు కట్టి దినప దిండులు కట్టి కాస మీద కాస పోసి హనుమత కాసలు పోసి బొట్ల లాగులైతే బొట్ల దాకా దొరుకుతా ఉన్నారు అయ్య బొట్ల దాకా దొరుకుతా ఉన్నారు ఆర్చి కూతలు పెట్టిరి గడగడ గార్తలు పెట్టి అది ఢిల్లీ పట్టం ఉన్నదేమో పొలమర మీదకి వస్తున్నారయ్యా ఆ పొలమర మీదకి వస్తుండ్రు తమ్మి అరే మనం ఈ రకంగా ఉరికితే వాళ్ళు బెదిరిపోతారు ఏం చేద్దాము ఇట్లా కాదు గుర్రాల మీదకి వెళ్ళి చూస్తే మనల్ని చూసి ఉరుకుతారు వాళ్ళ రాజ్యం ఎక్కడనో వాళ్ళ దేశం ఎక్కడనో వాళ్ళు ఏమి చేస్తున్నారు వాళ్ళది సంగ చూద్దామని మరి ఎటువంటి ఆ యొక్క ఇతర అన్నదమ్ములు అలా అట్కరోడు పత్తి కంకరపోడు పటాని భాష గుర్రాల మీదకి వెళ్ళి దిగుతున్నారు అమ్మా కింద వాడదుంకిందురాయా మరి తాటి కమల కళ్యాలు పెట్టిందురాయా నా సక్కని అటుక వాళ్ళు రాయా బర్ర గొల్ల దగ్గర మరి వాళ్ళు వస్తున్నారయ్యా చిన్నగా మెల్లగా మాత్రంగా బర్ర గొల్ల దగ్గర వచ్చిండ్రు వాళ్ళు వచ్చేవారకల్లా బర్ర గొల్లలు మరి చక్కని యాదవరాజులు గొల్లలైనా మరి అమ్మవారు మాత్రం అడవి లోపల జావరును మొత్తం జడతలు పడుతున్నారాట జడతాలు పట్టబట్టే రామరామ జావాల పేరు మీద యాటాలు ఎత్తినారు రామరాము అని వర్రెడ్డి ఓ ఎమ్మరారా మేకపోతులకు కూడా తెచ్చినారా మేహాని వర్రెడ్డి మేకపోతులు కుక్కున కూసేడి కోడి పుంజులు తీసుకొని వచ్చి పటము కొట్టి అందులోపల కోటి కొబ్బరికాయలు 1,00,000 నిమ్మకాయలు పెట్టి కోటి మాత్రం ఎప్పుడుగా కోడి గుడ్లు పెట్టి అమ్మవారి పేరు మీద వాళ్ళు జడతలు పడుతున్నారే అమ్మవారు జావర పేరు మీద
ఇస్తలేవురా అయ్యా అయితే ఆ యొక్క మాతంగా బుగరాయుడు జిగరాయుడు ఇద్దరు అన్నదమ్ములు గొల్లరాజుల దగ్గర వచ్చిండ్రు. రేయ్ మీరు ఊరు ఎక్కడుందో పల్లె ఎక్కడుందో ఇది ఏమి పండుగలు ఉన్నాయి రామ రామ ఊరు ఎక్కడున్నది రామ 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 మీ పల్లె ఎక్కడున్నది రామ 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 ఊరు ఎక్కడ పల్లె ఎక్కడున్నది అయ్యలారో ఇది అవి పండుగ ఉన్నది ఇది ఏమి పండుగ ఉన్నది అయ్యా మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారా అయ్యా అని చెప్పినప్పుడు మరి యాదవ రాజులు బర్ల గొల్లులు ఏమంటారు మాది ఇక్కడ రాజ్యం కాదు ఇక్కడ దేశం కాదు ఇక్కడ ఊరు లేకబాయే దేశం లేకబాయే మరి మాది చూడబోతే అంగ బంగాళ రాజ్యం ఉన్నది మేము చూడబోతే కులాన మాత్రం బర్లగొల్ల యాదవరాజులం ఉన్నాము మా ఆవులకు మా గొర్రెలకు మా బర్లకు ఎద్దడి వచ్చింది ఇక్కడ కొట్టుకొని వచ్చినాము మేము కూడా పండుగలు చేస్తున్నాము అయ్యా ఇక్కడ గడ్డి అబాదు ఉన్నది అయ్యా ఇక్కడ చూడబోతే గడ్డి అబాదు నీళ్లు అబాదు ఉన్నది అయ్యా మా ఆరబోసినట్టు మా ఆవులు ఉన్నాయి అమ్మా మా దగ్గర చూడబోతే అమ్మవారు ఉన్నది 12 ఎకరాలతోటి పటము కొట్టి విందు లోపల పటము లోపల కోటి కొబ్బరికాయలు కట్టినాము అమ్మవారి పేరు మీద పండుగలు చేస్తా ఉన్నాము పండుగలు చేస్తున్నాము రామ రామ అచ్చోటి ఆవుల కాలం మేము పండుగ చేస్తున్నాం అయ్యలారా అయ్యలారా మాది అంగ బంగాళ రాజ్యం ఉంది మీ దేశం మీ ఊరెక్కడయ్యా ఈ ఢిల్లీ పట్నం మాతగటువంటి అది మాది మన్నెబోదా ఇక్కడ కనుక ఢిల్లీ పట్నం ఏల మాతగటువంటి ఆ యొక్క సుల్తాన్ బాషా ఆయన చేతి కింద ఉండేటువంటి మేము ఇక్కడ మన్నెబోద పట్టుకున్నాం ఈ ఢిల్లీ పట్నం మాది ఒరేయ్ మీరు మొక్కుతున్నారు ఈ ఆటలు జడతలు ఇస్తలేవు మేము మొక్కొచ్చా అయ్యా నమ్మిన వారికి నిమ్మై ఉంటారు దేవత మొక్కుంటే వద్దంటారా ఎవరైనా మొక్కొచ్చు స్వామి ఇది ఏమన్నావు 8 చీరలది ఎండులింగం 12 చీరలది బంగారు లింగం పినుగల మింగేది పిండమ్మ దేవరాయ దేవర పండుగ చేస్తున్నారు అమ్మా ఇద్దరన్నదమ్ములు అరే తమ్ముడా వాయ్ అయితే సరామని చేరవచ్చు పటమ దగ్గర వచ్చి తల్లి రావే దేవరంగ రమ రమ మా అమ్మ రావే దావే రంగ రమ 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 మా పట్టం నువ్వు వస్తే రమ 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 మా పట్టం నువ్వు వస్తే అమ్మ దేవరా చెప్పుతోగా మాటలు రమ రమ చెవునందు పెట్టారాదు రమ 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 అమ్మ దేవరా నీకు మనసులో కోసి మంటలు పెడుతున్నా గుర్రాలు కొట్టి కుప్పలు పెడితే ఏనుగలు కొట్టి ఎట్టాలు పెడుతున్నా నీకు నరహారం పెడతానే అమ్మా నా తల్లి రావే దేవరా అమ్మా నీకు పుల్లటారం పెడతానే అమ్మా ఇక ఇంటవు దేవరా అమ్మా ఇద్దరు అన్నదమ్ములు ఈ రకంగా మొక్కినప్పుడు మరి ఆ గొర్రెపోతులు మేకపోతులు అవి అన్ని కనుక జడతలు ఇచ్చినప్పుడు గొల్లరాజులు ఆ గొల్లరాజులు ఏమనుకుంటారు అరే మన గొర్రెలు మేకపోతులు అన్ని జడతలు ఇచ్చినాయి చూసేది ఏముందని వాళ్ళే బొట్టు పెట్టుకున్నారు
వాళ్ళే కంకణం కట్టుకున్నారు బొట్టు పెట్టుకున్నారు కంకణం కట్టుకున్నారు యాటల గొర్రె పోతుల మేకపోతుల అన్నిటి మాత్రం అటువంటి ఆ యొక్క కోసి బలి పెడుతున్నారు వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు అలా అట్కరోడు కులాన కురుమోడు మత్తి కంకరపోడు పటాని భాష మరి ఉగరాయుడు తుగరాయుడు ఇద్దరు అన్నదమ్ములు కళ్ళ చూసి ఏమనుకుంటారు తమ్మి అన్న చూసినావా వీళ్ళు శనార్థి అంటలేరు రాయ్యా మనకు చేతి కంకణం కట్టలేదు అమ్మా శనార్థి అంటలేరు చేతి కంకణం కట్టలేదు మనకు బొట్టు పెట్టలేదు వాళ్ళే బొట్టు పెట్టుకున్నారు వాళ్ళే శనార్థి అనుకుంటున్నారు వాళ్ళే కంకణాలు కట్టుకున్నారు మనం ఇద్దరం వచ్చినాం ఇళ్ళకు అయితే మరి గొల్ల కురుమ అంటే ఒకటే మనలో కాదని వాళ్ళే బొట్టు పెట్టుకుని వాళ్ళే కంకణాలు కట్టుకున్నారు వీళ్ళ చూసేది ఏముంది ఇక పోని వద్దన్నారు అయ్య కాశ మీద కాశ పోతీరి హనుమత కాశాలు కాశలు పోతీరి హనుమత కాశాలు కాశలు పోతీరి బొట్ల లాగులైతే బొట్ల మంద దొడుకుతూ ఉన్నారు దిండు మీద దిండు కట్టి దినప దిండు కట్టి కాశ మీద కాశ పోసి ఉలవల కాటారి చేతుల పట్టి ఉలవల కాటారి చేతుల పట్టిరి గోవింద అన్నారు దండల దుంకిండ్రు ఇద్దరన్నా దమ్ములు ఉన్నారు మరి గోవిందాని దండల దుంకిండ్రు మరి ఆ బర్ర గొల్లలను మరి ఇలనాడు మేకలు కోసినట్టు ఉర్రంగ గొంతులు కోసి గొంతులల్లా కోస్తా ఉన్నారు అరే మనసులు కోసి మంటలు పెట్టి గుర్రలు కోసి ఎట్టలు కూడా పెడతా ఉన్నారు ఎనకలు కోసి ఎట్టలు కూడా పెడతా ఉన్నారు మనుల మంటి పీనగలాయ మొక్కల మంటి రక్తమాయను మనసులో కూడా సపోర్ట్ కొడతలేరు మీరు అయ్యా మనసులో కోసిరి మంటలు పెట్టిరి మనసులో కోసిర్రు మంటలు పెట్టిండ్రు ఒకవేళ కనుక మరణమంటే రక్తము మొక్కలు మంటి పీనుగలు జాజు పోసినట్టు జలకమాడినట్టు బర్ల గొల్లల్లా వర్రంగా గొంతులు గొంతులల్లా కోసినారు రామ 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 అంతమంది ప్రాణాలు తీసినారే ఈ రకంగా మేని అటువంటి మేకపిల్ల లేకుండా అలా ప్రాణాలు తీసినారాయా నాలనాట్కరోడు రాయా అరే చూసేది ఏమి లేదు మరి యొక్క ఆవులున్నాయి ఈ గొర్రెలు ఉన్నాయి ఈ మేకలు ఉన్నాయి ఆవులు గొర్రెలు మేకలు ఉన్నాయి ఇవి మన గొర్రెల దోలాలి ఆవుల్లో కనుక ఆవుల దోలాలి 8 సేరల ఎండు లింగం 12 సేరల బంగారు లింగము మన చెండియపూరి పట్టము బర్లగొట్టుకొని వెళ్ళి పోదాం అంటుడు గోగులు 12,000 ఉన్నాయమ్మా గోగులు 12,000 గోగులు కాసేటి గోపాలు 12,000 ఉన్నారమ్మా ఆవుల మందాను రామ రామ మందాను లేపినారు రాము రామ రామ పిల్ల గోగులు ఆయన కొడుకు 10 కంకెల పోడు పడ్డాని భాష ఇద్దరు ఉన్నది మరి శివలింగం ఉన్నది ఆవులు గోవులు మాత్రం మేకలు తింటుకొని వద్దులు వెళ్ళే కట్టెపెట్టి గెలిస్తే అది ఇట్లా హెల్ప్ చేస్తే హెల్ప్ అవుతుంది మరికొండ వృక్షాలు